చరణ్ పై ఉత్తరాఖండ్ పోలీసులు హత్య కేసును నమోదు చేశారు. అయితే తాను తన భార్యను ఎంతగానో ప్రేమించానని, ఆమెను తాను చంపలేదని నిందితుడు శ్రీచరణ్ అన్నారు. గాయత్రిని తానే చంపి ఉంటే ఆమె కర్మకాండంలో ఎందుకు పాల్గొంటానని ఎదురు ప్రశ్నించారు. రాత్రి రెడ్ వైన్ తాగి నిద్రపోయామని, ఉదయం 6 గంటలకు లేచి చూస్తే ఆమె తనపై పడుకొని ఉందని, ముక్కు నుంచి రక్తం కారుతుండడంతో అంబులెన్స్కు ఫోన్ చేశానని శ్రీచరణ్ చెప్పాడు. పోస్ట్ మార్టం తర్వాత మృతి కారణాలు తెలుస్తాయన్నారు. ఇకపై తనను విలేకరులు ఎవరూ కలవద్దని, ఉత్తరాఖండ్ పోలీసులే అన్ని విషయాలు తేలుస్తారని స్పష్టం చేశారు. Ready to answer anything to the authorities itself. I When hope did that you is get answered. married, Gayatri, and how long have you stayed there in Delhi? All of those details have already been shared with you. My marriage date is 8th of November. Yes. So, what do you want to? Any explanation about this case? No, I don't want to explain anything. Everything will be explained to you in the final report from the police of Uttarakhand itself. And beyond that, I have no other thing to say. నైట్ ఏం జరిగింది సార్? భార్య భర్తలు ఇద్దరే ఉన్నారు ఇంట్లో, ఏం జరిగింది ఆ రోజు? Whatsoever has happened with me, I have Please try stated. to speak in some English and Telugu, right? Please. వైజాగ్ కదా, ఎంతో కొంత తెలుగు వస్తుంది కదా మీకు? నాకు తెలుగు వచ్చండి, కానీ నేను తెలుగులో కంఫర్టబుల్ కాదండి. చెప్పండి. అంటే ఇప్పుడు Try చేస్తున్నారు. I am trying to. I am definitely trying to. If you can allow me, I will definitely try, sir. How many people are there? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. you be cool. And I am one. Okay. Don't worry. So obviously, Nothing. obviously, I am in grief and I am in pain as of now, and in shock that this situation has happened to me, and you are just putting up more and more pressure on me and my family for and at this particular point, without the completion of interrogation from the police, without the completion of case from the police, you guys are forcing us in n number of ways, and that is actually making our lives difficult. If you please understand this one particular point and leave us alone till the report from the police comes, it would be a great help from all of you guys as media, as Indian media, a respected Indian media. Could you do that? Could all of you do that? Yes or no? Thank you very much. ఉత్తరాఖండ్ టూర్కు వెళ్లిన గాయత్రి ముస్సోరీలోని ఓ హోమ్ స్టేలో అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం మనందరికీ తెలిసిందే. తాము 27 ఏళ్లు పెంచుకున్న కన్నబిడ్డ చనిపోవడాన్ని ఆమె తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ కుమార్తెను ఆమె భర్తే చంపాడని ఆరోపిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అసలు శ్రీచరణ్ని ఉత్తరాఖండ్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారా? ఏం జరుగుతుంది అసలు? థ్యాంక్ యూ రవిచంద్ర. విశాఖలో నవాబ్ వధువు మిసోరీలోని ఒక హోటల్లో వికట జీవితం ఉంది చనిపోయినట్టుగా పోలీసులు అయితే నిర్ధారించారు. అయితే ఈ సంఘటన జరిగి 4 రోజులు అయినప్పటికీ ఈ రోజు మృతురాలి తండ్రి ఎవరైతే పార్మూడు సుధాకర్ ఉన్నారో ఆయన మిసోరీ వెళ్లి తన కూతురు చావుకు తన భర్తే కారణం అంటూ ఫిర్యాదు చేయడంతో మిసోరీ పోలీసులు బిఎన్ఎస్ సెక్షన్ 103/1 కేసు నమోదు చేయడం జరిగింది. అయితే తల్లిదండ్రులు తెలియకుండా మిసోరీలో బస చేసినట్టుగా తండ్రి రాధాకృష్ణ అయితే పోలీసులకి సమాచారం ఇచ్చారు. గత ఈ పెళ్ళై 7 నెలలు అయిన తర్వాత హనీమూన్ కి వెళ్తున్నామంటూ కూడా
మిసూరీలోని ఒక హోటల్లో దిగడం జరిగింది. డెహ్రాడూన్ లో ఉన్నటువంటి ఈ మిసూరీ హోటల్లో తల్లిదండ్రులు తెలియకుండా బస్ చేశారు. తర్వాత ఏం జరిగింది ఏంటనే సమాచారం లేకుండా అక్కడ వికట జీవితంగా తమ కూతురు పడి ఉందని పోలీసులు ఫోన్ చేయడంతో అక్కడికి హుటాహుటిన తల్లిదండ్రులు చేరుకున్నారు. ఎవరైతే మృతురాలు రాధా గాయత్రిని చూసి తల్లిదండ్రులు ఒక్కసారిగా విసిపోయారు. కనీసం అల్లుడు కూడా సమాచారం ఇవ్వకుండా పోలీసులు సమాచారం ఇవ్వడంతో అల్లుడిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఈ రోజు మిసూరీలోని హోటల్లో కియానస్ లో పడి ఉన్న రాధా గాయత్రి అనుమానాస్పద మృతిపై పోలీసులకు అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే మిసూరీలోని పోలీసులు కూడా వెంటనే శ్రీచరణపై కేసు నమోదు చేశారు. బిఎన్ఎస్ 103 హత్యా నేరం కింద కేసును అయితే నమోదు చేశారు. హుటాహుటిన మిసూరీ నుంచి భర్తని అరెస్ట్ చేయడానికి ఇప్పటికే పోలీసులు కూడా రంగం సిద్ధం చేశారు. అయితే తల్లిదండ్రులకు తెలియకుండా తాను హరిద్వార్, రిషికేష్ వెళ్తున్నామని చెప్పి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా మిసూరీలోని హోటల్లో బస్ చేసినట్లుగా తల్లిదండ్రులు అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే తన కూతురిని నిరంతరం కూడా వేధింపులతో శాడిస్ట్ గా పెళ్ళైన 7 నెలల నుంచి కూడా వేధిస్తున్నాడు అంటూ తండ్రి అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భార్య ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక ట్రాకర్ పెట్టి 24/7 నిఘా ఉంచాడని తండ్రి అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. భార్యకు ఆల్రెడీ లో బీపీ ఉన్నట్టు భర్త అబద్ధాలు చెప్తున్నాడని, వీరిలో ఏదో డ్రగ్ కలిపి హత్య చేసి ఉంటారని కుటుంబ సభ్యులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అలాగే లావాదేవీలపై కూడా పోలీసు అయితే నిఘా ఉంచడం జరిగింది. ఘటనకు ముందు 48 గంటల లో ఏం జరిగిందనేపై దానిపై కూడా ఇప్పటికే సీసీటీవీ ఫుటేజ్ ని అయితే అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఇప్పటికే తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి మిసూరీలోని సబ్ ఇన్స్పెక్టర్ సత్యేందర్ సింగ్ అయితే ఇప్పుడు విశాఖకు రానున్నారు. విశాఖలో దర్యాప్తు కూడా చేయనున్నారు. అసలు దీనికి సంబంధించి కారణాలు ఏంటి, భార్యాభర్తల మధ్య ఏం జరిగిందనే దానిపై కూడా అటు అత్తమామల్ని అలాగే తల్లిదండ్రులని కూడా వెంటనే భర్తను కూడా అరెస్ట్ చేయడానికి అయితే రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. అయితే పెళ్ళైన 7 నెలల నుంచి కూడా విపరీతమైన టార్చర్, అలాగే ఒక స్టాటిస్ట్ గా ప్రతిదాన్ని అనుమానించడం, ప్రతిదాన్ని కూడా పదే పదే ఫోన్ చెక్ చేయడం, భార్య ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక ట్రాకర్ ని పెట్టి ఎక్కడికి వెళ్తుంది ఏంటి అనేది దానిపై నిఘా పెట్టడం, ప్రతిదానికి అనుమానించడం అనే దానిపై భర్తపై అనేక ఆరోపణలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే పెళ్ళైన దగ్గర నుంచి కూడా పదే పదే హింసిస్తూ ప్రతిదానికి టార్చర్ చేస్తున్నాడని అయితే గాయత్రి తల్లిదండ్రులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు బిఎన్ఎస్ సెక్షన్ 103 కేసు నమోదు చేసి హత్యా నేరం కింద అయితే మిసూరీ పోలీసులు అయితే కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతానికి అయితే భర్త పరారీలో ఉంటుందో తెలుస్తుంది. అయితే ఈ రోజు విజయవాడ చేరుకుని విజయవాడ నుంచి విశాఖ వస్తున్నాడంటూ సమాచారం అందింది. అయితే ఈ రోజు పోలీసులు కూడా మిసూరీ నుంచి విశాఖ చేరుకున్నారు. చేరుకుని శ్రీచరణ్ తల్లిదండ్రులతో పాటు అలానే శ్రీచరణ్ అత్తమామలైనటువంటి వారిని కూడా విచారణ చేపట్టనున్నారు. అసలు వీరికి సంబంధించి మనస్పర్ధలు ఏమైనా ఉన్నాయా, ఆర్థిక లావాదేవీలు ఏదైనా ఉన్నాయా, లేకపోతే థర్డ్ పర్సన్ ఎంట్రీ వల్ల ఏమన్నా జరిగిందనే దానిపై కూడా దీనిపై అయితే ప్రత్యేక నిఘా పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి అయితే ఇప్పటికే గాయత్రికి లో బీపీ ఉందంటూ కూడా ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ లో బీపీతో పడిపోయి ఆమె చనిపోయిన దానిపై కూడా పోస్ట్ మార్టం నిమిత్తం ఇప్పటికే తరలించడం జరిగింది. పోస్ట్ మార్టం నిమిత్తం ఆమె ఒక పోస్ట్ మార్టం సంబంధించి నివేదిక కూడా రావాల్సి ఉన్నటువంటి పరిస్థితి. అయితే నివేదిక వచ్చిన తర్వాత, పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత దీనిపై స్పష్టత రానుంది. కేవలం బీపీతో లో బీపీ వచ్చి చనిపోయిందా, లేకపోతే భర్త ఏదైనా వేధించి ఏదైనా డ్రగ్స్ లేకపోతే వీటిలో ఏదైనా కల్పించాడా అనే దానిపై కూడా అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే గాయత్రి చనిపోయిన టైంలో పక్కనే 2 మద్యం బాటిల్ని అయితే గుర్తించడం జరిగింది. ఆ మద్యం బాటిల్ ఏదైనా కలిపి తనకి ఇవ్వడం జరిగిందా, లేకపోతే తను మామూలుగా బీపీ డౌన్ అయి చనిపోయిందా అనే దానిపై కూడా పోస్ట్ మార్టం నివేదిక రావాల్సి ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ప్రస్తుతానికైతే తల్లిదండ్రులు ఇచ్చినటువంటి కంప్లైంట్ తో మిసూరీ పోలీసులు అయితే రాధాకృష్ణ శ్రీచరణ్ పై అయితే కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి బిఎన్ఎస్ సెక్షన్ 103/1 కేసును అయితే నమోదు చేయడం జరిగింది. అయితే మొత్తానికి ఎపిసోడ్ మొత్తంలో కూడా అసలు భర్తపై అయితే పూర్తిగా అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. పెళ్ళైన దగ్గర నుంచి కూడా అనేక సార్లు టార్చర్ చేయడం, అనేక సార్లు అనుమానించడం జరిగిందని తల్లిదండ్రులకి కూడా రాధా గాయత్రి అయితే అనేక సార్లు చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా కొత్తగా పెళ్ళైన తర్వాత ఇలాంటివన్నీ కామన్ గా వస్తాం. థ్యాంక్ యూ శ్రీనివాస్.